నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్కి వేదిక అయింది. మరి ఈ లీగ్ ఎన్ని రోజుల పాటు జరగనుంది ఒకసారి చూద్దాం. మనం ఇటు టీపీబిఎల్ లీగ్తో ఫస్ట్ టైం ప్రో బాస్కెట్బాల్ లీగ్ ఇన్ తెలంగాణ పేరుతో ఇటు బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్లో మొత్తం 6 టీములు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ లీగ్ అంతా జరగనుంది. మరి ఇక్కడ చూసుకుంటే మొత్తం అంగరంగ వైభవంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే నిర్వాహకులంతా కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఫస్ట్ టైం ప్రో బాస్కెట్బాల్ లీగ్ను కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం 6 టీములు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఇక మెడ్చల్ మార్వెటిక్స్ టీము ఒకటి, ఇటు వరంగల్ వారియర్స్, హైదరాబాద్ హనీ బగ్గర్స్ అండ్ ఇటు నిజాం నవాబ్స్, రంగారెడ్డి రైజర్స్, ఖమ్మం నైటర్స్ తరఫున కూడా ఇక్కడ మొత్తం 6 టీంలు కూడా పార్టిసిపేట్ జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఆర్గనైజర్స్ అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క లీగ్ ప్రారంభం కాబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి బాస్కెట్బాల్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మరి ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ స్టేజ్ వద్ద కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు టీమ్స్ అన్నీ కూడా 6 టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికే చేరుకుంటున్నాయి. మరి ఈరోజు మొదటి రోజు ఇనాగ్రేషన్ మ్యాచ్ కావడంతో 2 మ్యాచ్లు అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా ఇప్పుడిప్పుడే క్రౌడ్స్ అంతా కూడా ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం కూడా చేరుకుంటున్నారు. మరి ఫస్ట్ టైం మరి ప్రో బాస్కెట్బాల్ లీగ్తో ఈ యొక్క లీగ్ను కూడా నిర్వహిస్తున్నారు. ఇటు టీపీబిఎల్ పేరుతో కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ నిర్వాహకులకు ప్రజెంట్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ లీగ్ ఎన్ని రోజుల పాటు జరగనుంది? ఈ లీగ్లో ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి? ఈ లీగ్ వచ్చేసి 9 days జరగబోతుంది. అండ్ ఈ 9 daysలో 6 టీమ్స్ ఆడుతున్నాయి. ఇది ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం మనం ఒక ప్రో లీగ్ జరుపుతున్నాం తెలంగాణలో. అండ్ ప్లేయర్స్ అందరూ కూడా మన తెలంగాణ నుంచే అందరూ కష్టపడి 90 ప్లేయర్స్ నుంచి ఒక ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఒక్కొక్క టీంలోకి డివైడ్ అయిపోయారు. సో వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ హనీ బ్యాడ్జర్స్, ఖమ్మం నైట్స్, నిజాం నవాబ్స్ అండ్ మేడ్చల్ మ్యావరిక్స్, ఇవి మన 6 టీంలు. ఇనాగ్రేషన్ మ్యాచ్కి ఎవరెవరు అతిథులు రాబోతున్నారు, ఎవరెవరు రాబోతున్నారు? ఇనాగ్రేషన్కి మన అజరుద్దీన్ సార్ రాబోతున్నారు, హూ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ ఫర్ తెలంగాణ. ఇది కాకుండా మన ఆదవ్ అర్జున గారు, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద BFI బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన కూడా రానున్నారు. శ్రీధర్ రెడ్డి సార్ మన తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పృథ్వీశ్వర్ రెడ్డి జనరల్ సెక్రటరీ. అది కాకుండా కూడా స్పెషల్ గెస్ట్ ఇవాళ మనకి నవీన్ యాదవ్ సార్ వస్తున్నారు, మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. అండ్ జాకీర్ సార్ కూడా వస్తున్నారు, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్. శివసేన రెడ్డి సార్ కూడా వస్తున్నారు, హూ ఇస్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇటు ప్లేయర్స్ కానీ మ్యాచ్ చూసే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? సో ప్రస్తుతానికి ఇది ఒక బాస్కెట్బాల్ టోర్నమెంట్ లాగే కాకుండా దీన్ని ఒక కల్చర్ లాగా సెలబ్రేట్ చేయడానికి మధ్యలో హాఫ్ టైమ్ షోస్ పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద సింగర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు. సో ఓవరాల్గా క్రౌడ్కి కూడా జస్ట్ ఏదో మ్యాచ్ చూడడానికి వస్తున్నామని కాకుండా ఒక ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా, అంటే ఒక IPLకి వెళ్తే మనకు ఎలా ఉంటుందో అదే ఫీల్డ్లో మనం ఇక్కడ తెలంగాణ బాస్కెట్బాల్లో కూడా చేయాలని చెప్పి ఆ ఫీల్డ్లో వీఆర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. సేమ్ వే టీమ్ ఓనర్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ టీమ్స్ కొనుక్కున్నారు, వాళ్ళ ప్లేయర్స్కి వాళ్ళు చాలా లాస్ట్ 1 month నుంచి కలిసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. చాలా కొత్త ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు వాళ్ళందరికీ, కొత్త కొత్త షూస్, కొత్త కొత్త యాక్సెసరీస్, ఇట్లాంటివన్నీ చేసి మన గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇదంతా వన్ ఆఫ్ ద స్టెప్స్ అండి. తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ మరో నిర్వాహకులు రోహిత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు ఇనాగ్రేషన్ మ్యాచ్లో ఏ టీంలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి, ఏ టీంలు పోటీ చేయబోతున్నాయి, ఎన్ని మ్యాచ్లు నిర్వహిస్తున్నాయి ఈరోజు? ఇవాళ ఇనాగ్రేషన్ డే 2 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి హైదరాబాద్ హనీ బ్యాడ్జర్స్ వర్సెస్ వరంగల్ వారియర్స్. సెకండ్ గేమ్ నిజాం నవాబ్స్ ఇంకా రంగారెడ్డి రైజర్స్. 2 గేమ్స్ ఉన్నాయి ఇవాళ. ఈ టోర్నమెంట్ ఎన్ని రోజుల పాటు జరగనుంది? ఈ టోర్నమెంట్ 9 days, 16th నుంచి 24th వరకు. 24th రోజు ఫైనల్స్ ఉంటుంది. ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు టీము గెలిచిన వాళ్ళకి కానీ, తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానీ, ఇంకా ఇతర ఏమైనా ఉంటాయా? ప్రైజ్ మనీ టోర్నమెంట్కి 20 lakhs, ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP వాళ్ళకు R15 బైక్ ఇవ్వబోతున్నాము. ఓకే, దీని ఇన్సెంటివ్ ఏంటి? ప్రో బాస్కెట్బాల్ లీగ్ ఒక ఇన్సెంటివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ఇనిషియేటివ్ అంటే ఇప్పుడు మన దగ్గర క్రికెట్, ఇండియాలో క్రికెట్ లాగా IPL నడుస్తుంటుంది, ప్రో కబడ్డీ నడుస్తుంటుంది. అట్లనే సేమ్ వేస్ బాస్కెట్బాల్లో కూడా ప్రో బాస్కెట్బాల్ లీగ్ అని మన తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ వాళ్ళ ఇనిషియేటివ్ ఇది.
ప్లేయర్స్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి, క్లబ్స్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ట్రైఅవుట్స్ ఇచ్చేసి క్లబ్గా మిక్స్గా ఆడాలని ఒక పెద్ద మన ఇనిషియేటివ్ ఇది. ప్రజెంట్ మనతో పాటు ప్రో బాస్కెట్బాల్ లీగ్లో పార్టిసిపేట్ చేసే హైదరాబాద్ హనీ బ్యాజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రజెంట్ చెప్పండి, ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? మీ టీం మెంబర్స్ ఎట్లా ఉన్నారు? ఎట్లా పార్టిసిపేట్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ప్రస్తుతానికైతే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఈ టీంకి ఒక క్రూషియల్ మెంబర్గా ఉండడానికి. అండ్ ఆల్సో మా టీం మొత్తం రెడీగా ఉంది ఈ పర్టికులర్ గేమ్ కోసం. అండ్ లాస్ట్ 1 month నుంచి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ మా కోచింగ్ స్టాఫ్ కానీ, మా కోచ్ అయినా సరే, మా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కానీ, మా ఫిజియోథెరపిస్ట్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే వీఆర్ యాక్చువల్లీ ద బెస్ట్ టీమ్ రైట్ నౌ. అండ్ వీ బిలీవ్ దట్. అండ్ అదే మోటివేషన్ తోటి మేము వెళ్ళి మ్యాచ్ విన్ అవ్వాలని చెప్పేసి మంచిగా ప్రయత్నిస్తున్నాము. ఈ రోజుకి ప్రస్తుతానికి మా ఫోకస్ మొత్తము ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీరు అందరూ వాళ్ళ స్ట్రెచింగ్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ అన్నీ ప్రాపర్గా చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ మాదే. సో మేము రెడీగా ఉన్నాము. ఈ ఫస్ట్ మ్యాచ్ మేమే గెలుస్తున్నాము. అండ్ ఎవరితో ఉంది మ్యాచ్? ఫస్ట్ మ్యాచ్ వరంగల్ వారియర్స్ తోటి ఉంది. అండ్ వీఆర్ రెడీ టు విన్ ద మ్యాచ్. ఓకే, మీ దాంట్లో కీ ప్లేయర్ ఎవరు మేజర్ రోల్ పాత్ర పోషించబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది? సో మా దాంట్లో కీ ప్లేయర్స్ అంటే అందరూ కీ ప్లేయర్సే, కానీ మెయిన్లీ మా దాంట్లో ఆకాష్ ఉన్నాడు. అండ్ ఆల్సో కౌశిక్ మా సెంటర్ మెయిన్. అండ్ ఆల్సో మా ఫార్వర్డ్స్ ఉన్నారు మంచిగా ఆడేవాళ్ళు. అండ్ మనోజ్ అండ్ గిడియాన్ ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మొత్తం టీం కూడా అందరూ కీ ప్లేయర్సే. సో అందరము చాలా మంచిగా ప్రాక్టీస్ చేసి 1 month మంచిగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నాము ఈ టోర్నమెంట్ కోసము. సో వీఆర్ రెడీ ఫర్ ద గేమ్. గతంలో మీ టీం ఏమైనా పార్టిసిపేట్ చేశారా? వేరే లీగ్లో కానీ ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? నేను ఇంతకుముందు మాకు ఇక్కడ సిటీ కాలేజెస్లో కానీ, సిటీ లీగ్స్ కానీ, హైదరాబాద్ సిటీ లీగ్స్ అయితే దాంట్లో పార్టిసిపేట్ చేశాము. ఇక్కడ అందరు పార్టిసిపేట్ చేశారు. కానీ ఇది ఒక పర్టికులర్ సీజన్ 1 ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇలా ఒక తెలంగాణ ప్రో లీగ్ ఒకటి ఉంది. సో దీంట్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇది చాలా ఆనందంగా ఉంది నాకు పార్టిసిపేట్ చేసినందుకు. నిజాం నవాబ్స్ టీం ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఈ టోర్నమెంట్లో కానీ ఈ లీగ్లో కానీ పార్టిసిపేట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం తెలంగాణ, ఇండియాలో కూడా ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణ స్టార్ట్ చేశారు. అసలు చాలా గర్వపడుతున్నాను. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి. అలాంటిది దీంట్లో ఆడడం అనేది ఒకటి పెద్ద గొప్ప విషయం. చాలామంది అందరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉన్నారు ఇక్కడ, అందరు సెలెక్ట్ అయ్యి వచ్చారు. వాళ్ళతో ఆడడం చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? మీకు ఎట్లా ఉంది? మీ స్ట్రెంత్ ఎట్లా ఉంది? ఏంటి మీ గేమ్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? గేమ్ ప్లాన్ అవన్నీ చెప్పకూడదు, కానీ మొత్తం ఇచ్చి ఆడదామని చూస్తున్నాము, గెలవాలనే చూస్తున్నాము. ఎవరితో ఉంది మీకు మ్యాచ్? ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? మా ఫస్ట్ మ్యాచ్ ఇది రంగారెడ్డి రైజర్స్తో ఉంది. అయితే చూడాలి, గట్టిగా ఆడాలి. వాళ్ళు కూడా ఇంకా మంచిగానే ఉన్నారు, టీమ్స్ మంచిగా ఉన్నాయి, అన్ని టీమ్స్ మంచిగా ఉన్నాయి. గట్టిగా పోరాడతాం. మీ టీంలో కీ ప్లేయర్ ఎవరు? కీ ప్లేయర్ అందరు కీ ప్లేయరే, అందరు ఆడేటోళ్ళే. సంతోష్ అన్న అని అతను కీ ప్లేయర్, కానీ మోస్ట్ రైట్ అంతే. ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ ప్లేయర్స్ అంతా కూడా మొత్తం 6 టీమ్స్ సంబంధించిన ప్లేయర్స్ అంతా కూడా మళ్ళీ అంతా కూడా వాళ్ళు వార్మప్ చేస్తున్నారు. ఇటు ప్రో బాస్కెట్బాల్ లీగ్ కూడా అందరూ కూడా సన్నమవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మరికొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. ఇక్కడ రంగారెడ్డి రైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రజలు చెప్పండి, మీ టీము ఎవరితో పోటీ పడబోతుంది? ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉండబోతుంది? ఫస్ట్ మ్యాచ్ నిజామాబాద్తో ఉంది. ఓకే, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎట్లా ఉండబోతుంది? మీ కీ ప్లేయర్స్ ఎవరు? కీ ప్లేయర్స్ ఉన్నారు రాజుభాయ్, కొటారి, సుదర్శన్, స్ట్రావ్స్, ఇంకా సుమంత్. ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఇట్స్ లైక్ ప్రో లీగ్ కదా, చాలా ప్రొఫెషనల్గా ఉంది. బాగుంది. ఖమ్మం సంబంధించిన టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది లీగ్? వీళ్ళు పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం తెలంగాణలో ఇంత పెద్ద బాస్కెట్బాల్ ఈవెంట్ అవడం. యాక్చువల్లీ తెలంగాణలో కాదు, ఇండియాలోనే ఐ థింక్ ఇట్లాంటి ప్రో లీగ్ ఏ స్టేట్లో అవ్వలేదు. సో కంగ్రాచులేషన్స్ మన తెలంగాణ స్టేట్ బాస్కెట్బాల్ టీమ్. సో ఎగ్జైటెడ్ టు ప్లే అండ్ వాచ్. ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉండబోతుంది మీకు? మాకు ఫస్ట్ మ్యాచ్ మేడ్చల్ టీమ్ తోటే ఉంది. సో గెలుస్తామని అనుకుంటున్నాము. ఆబ్వియస్లీ అందరూ మంచి ప్లేయర్సే. ఇట్ విల్ బి అ గుడ్ ఫైట్. చాలా బాగుంది. ఫస్ట్ టైం తెలంగాణలో ఇట్లాంటి లీగ్ జరుగుతుంది కాబట్టి మా అందరికీ ప్లేయర్స్కి కూడా మంచి ఆపర్చునిటీ. ఈ లెవెల్లో జరగడం టోర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఇట్ మేక్స్ us ఫీల్ స్పెషల్. సో చాలా బాగుంది.
ఇక్కడ చూస్తున్నాం కదా ప్రో బాస్కెట్బాల్ లీగ్ అంతా కూడా సర్వం సిద్ధమైంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ప్లేయర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా గ్రౌండ్కి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇటు క్రీడా శాఖ మంత్రి వాకడి శ్రీహరితో పాటు వారి మంత్రి అజారుద్దీన్, ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ యొక్క ప్రో బాస్కెట్బాల్ లీగ్ మ్యాచ్లను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మరి 9 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రో బాస్కెట్బాల్ లీగ్ జరగనుంది. మరి ఫస్ట్ టైం ప్రో బాస్కెట్బాల్ లీగ్ను ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ బాస్కెట్బాల్ సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా లీడ్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మరి అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రో బాస్కెట్బాల్ లీగ్ అయితే ప్రారంభం అవుతుంది. మరి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మొత్తం ఆర్గనైజర్స్ అన్నీ కూడా ఒకవైపు ఇటు అన్ని ప్లేయర్స్ అంతా కూడా చేరుకున్నారు. మరోవైపు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరగబోతున్నాయి. మరి ఇక్కడ మరి కాసేపట్లోనే మరి TBBL సంబంధించిన టోర్నమెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. మరి దీనికి సంబంధించి గెస్ట్లు అంతా కూడా రాబోతున్నారు. మరి చూడాలి ఎవరిది విజయం అవుతుందో. మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి ఫస్ట్ టైం మరి ఇటు బాస్కెట్బాల్ లీగ్ను కూడా మరి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇటు బాస్కెట్బాల్ తెలంగాణ అసోసియేషన్తో పాటు మరి క్రీడా శాఖ కూడా మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి రాబోయే రోజుల్లో మరి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్నీ చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ఫస్ట్ టైం ఇక్కడ ప్రో బాస్కెట్బాల్ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. మరి ఆటగాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ మరి మొదటగా ఇక్కడ ఇటు మంత్రులు ఈ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇక్కడ సింగర్ హేమచంద్ర మరి పాటలు పాడతారు. తర్వాత కొంతమంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ట్రోఫీ ఎవరైతే ఈ యొక్క ప్రో బాస్కెట్బాల్ లీగ్లో విజేతగా నిలుస్తారో వాళ్ళకి ఒక ట్రోఫీని బహుమతి ఇవ్వడంతో పాటు 20 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. అదేవిధంగా మరి మొత్తం ఈ లీగ్ మొత్తం కూడా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకు యమహా బైక్ కూడా ఇస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులకు సంబంధించి అయితే చెప్తున్నారు. మరి మొత్తానికైతే మాత్రం ప్రో బాస్కెట్బాల్ ఫస్ట్ సీజన్కి అయితే మాత్రం ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం అయితే ఒక వేదిక అని చెప్పుకోవాలి. మరి చూడాలి ఈ 9 రోజుల యొక్క మ్యాచ్లో మరి ఎవరు విజయం సాధిస్తుంది, మరి 20 lakhs ఎవరికి చెందుతాయి. మరి యొక్క ఇటు క్రీడా శాఖ కూడా మరి ప్రత్యేకంగా విస్తరించింది. మరి బాస్కెట్బాల్ని కూడా మరి దేశవ్యాప్తంగా మరి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇలాంటి లీగ్లన్నీ కూడా తీసుకొచ్చామని కూడా మరి ప్రో బాస్కెట్బాల్ సంబంధించిన నిర్వాహకులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ విజయ్తో సతీష్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.